ఏడైనా మంది జమ అయ్యేది ఏడంటే బస్ స్టాప్ కాడనే. ఆఫీస్లకు పోయేటోళ్ళు, ఈ స్కూళ్ళు కాలేజీలకు పోతోళ్ళు, పండ్ల మీద తిరిగేటోళ్ళు, పక్కకే టిఫిన్ బండ్లు, చాయ్ దుకాణాలు నడుపుకునేటోళ్ళు, వచ్చిపోయే బస్సులు ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఎవ్వరు బిజీ వాళ్ళదే. గసొంటి జాగల బాంబులు వేలిస్తే ఎంత నష్టం. గా ఉద్దారకం చేసి ఉరికంబం ఎక్కుతాండ్రు గీ మోతేవర్లు. బాంబులు పెట్టి 18 మందిని చంపిన ఈ బద్మాష్ గాళ్ళని బతకనీయద్దు, ఉరిదీసుడే కరెక్ట్ అని తీర్పు ఇచ్చింది హైకోర్టు. 12 ఏళ్ల కిందట హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ముంగట ఇంకోటి అసుంటకు ఒకదాని ఇంకొకటి 2 బాంబులు వేలిస్తే 18 మంది పానాలు పోయినాయి. 130 మందికి దెబ్బలు దాకి దవాఖానలో పడ్డారు. ఢిల్లీకెళ్లి ఎన్ఐఏ స్పెషల్ టీం దిగి ఎంక్వైరీ చేసి 4గురిని దొరకబట్టేండ్రు. అసలోడు యాసిన్ బతకల్ ఇంకా పత్తకలేడు. ఎట్లా బాంబులు పెట్టింది, ఏం పిలాన్ వేసింది, ఎంత నష్టం జరిగింది, మొత్తం వివరాలు ఎన్ఐఏ కోర్టు ముంగట పెడితే 3 ఏళ్లకే ఉరి శిక్ష పడ్డది. లేలే మేము శుద్ధపూసలమని హైకోర్టుకు వచ్చే వరకు ఇన్నేళ్ళ విచారణ నడిచి ఈడ కూడా గదే తీర్పు వచ్చింది ఇవాళ. అప్పుడు బాంబులు వేలినా ఇదే జాగలా ఇప్పుడు మిఠాయిలు వస్తున్నారు. అప్పుడు సంఘటన జరిగినప్పుడు ఇక్కడ స్టూడెంట్ గా ఉండేను. ఇక్కడ వచ్చి చూసి అంత చిల్లా చిత్రం ఉండే, అంత బాడీలు ఎవరు ఆ రోజులలో ఇక్కడ లించోవడం కూడా భయపడ్డారు. తర్వాత కొన్ని రోజులు ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడం కూడా భయపడ్డారు. మా తమ్మునికి అయితే టోటల్లీ వెళ్ళిపోయింది, కానీ ఏమీ లేదు. ఒక 50,000 ఇచ్చి దుమ్ము దులుపుకున్నారు, వదిలేసారు. గోకుల్ చాట్ బాధితుడిని. నా బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. నాకు 4 జబ్బులు వచ్చినాయి: క్యాన్సర్, హెర్నియా, అల్సరు, బ్రెయిన్ ఆపరేషను. నాకు 45 లక్షలు ఖర్చు అయింది. ఈ 5గురు టెర్రరిస్టులు ఇప్పుడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు. మనకన్నే కాదు ఏరే జాగాలలో బాంబులు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. అయితే హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకు పోతున్నారు, మాకేం తెలియదని. ఇక అప్పుడు ఉరిశిక్ష అమలు చేసుడు ఆగినట్టే. ఒకవేళ అపీల్స్ కనుక చేయకపోయినట్లయితే విత్ ఇన్ 3 months లో ఆల్రెడీ హైకోర్టు సర్టిఫై చేసింది కాబట్టి డెత్ సెంటెన్స్ అనేటువంటిది. ఇప్పటికే 12 ఏళ్ళు అయింది. దేశం పెద్ద కోర్టులో కూడా విచారణ జరిగి తీర్పు వచ్చే వరకు ఎన్నేళ్ళు పడుతుందో. వెంటనే ఉరి శిక్ష చేయాలి. అంతమంది ప్రాణాలు బలిగొన్నాడు. వెంటనే ఎన్కౌంటర్ చేస్తే ఇంకోసారి చేయడానికి భయపడతారు. తొందరగా వాళ్ళు ఉరిశిక్ష తీయాలి. మళ్ళీ ఆ పైకోర్టుకు పోకుండా ఇట్లా ఇంకో 12 ఏళ్ళు గడపకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు అసలోని కూడా దొరకబట్టి అందరికి చెప్పున శిక్ష పడేటట్టు చూడండి సాలరు.